అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్‌కి సంబంధించి యూనిట్ 4లో 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విలీస్' అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. 8 చాప్టర్‌లుగా ఈ పాఠ్యాంశం అయితే ఉంటుంది. అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఏవైతే ప్రోజ్, పోయెట్రీ సెక్షన్ ఉందో అది కూడా కవర్ చేయబడింది. అట్లానే మీరు గమనించినట్లయితే ఇది టోటల్‌గా మీకు ఏవైతే ప్రోజ్, పోయెట్రీ సెక్షన్ ఉందో అయన్నీ కూడా మీకైతే ఇక్కడ ప్రతీది కూడా డిస్కస్ చేయబడింది. అట్లానే వచ్చేసి స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడైతే డిస్కస్ చేయబడినాయి ప్రతిదీ కూడా. ఇప్పుడు దానిలో భాగంగానే మనం వచ్చేసి ఫార్మ్ ఫిల్లింగ్ ఏ లైఫ్ స్కిల్ అనేటటువంటి టాపిక్‌లో ఆంధ్రా బ్యాంక్, ప్రీవియస్ ఆంధ్రా బ్యాంక్ ఇప్పుడొచ్చేసి యూనియన్ బ్యాంక్. దానికి సంబంధించినటువంటి డిపాజిట్ ఫామ్‌ని ఫిల్ చేయడం ఎట్లా అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూస్తున్నాం. మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ పార్ట్ నుంచి ఐ కార్డ్స్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటాయి. అండ్ అలానే చివర్లో ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫార్మ్ ఫిల్లింగ్ అనేది ఒక జీవన నైపుణ్యం. ఎందుకని? అంటే మనం రకరకాల పనుల మీద బ్యాంకులకు వెళ్తుంటాం. అండ్ ఇలాంటి ఫార్మ్స్ అని అంటే ఈ బ్యాంక్ డిపాజిట్ ఫామ్‌నే ఫిల్ చేయాలా అంటే కాదు. రకరకాల ఫార్మ్స్ ఉంటాయి. డీడీ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ విత్‌డ్రాయల్ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇదేందంటే ఒక లైఫ్ స్కిల్. మనం ఇంత చదువుకొని కూడా కొన్ని చోట్ల తడబడతాం. అందుకని అలాంటి తడబాటు ఉండకుండా ఈ ఫార్మ్స్ అనేవి ఫిల్ చేయడం అనేది గతం ఈ సిలబస్ చేంజ్ కాకముందు కూడా ఫార్మ్ ఫిల్లింగ్ అనేది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఒడిసీ 2 ఉందో అందులోనేటువంటి ఎక్సర్సైజ్ అయితే మనం చూస్తున్నాం. మన ఎగ్జామ్‌లో ఈ విధంగా ప్రశ్న వస్తుంది. ఇలా కొద్దిగా ఏందంటే దాని గురించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రశ్న వచ్చేసి వాంగ్మయి అనేటటువంటి అమ్మాయి అశోక్ నగర్ బ్రాంచ్‌కి వెళ్ళడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ సంబంధించి. అండ్ రూ. 56,600 ఆమె డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎట్లా? 500 నోట్లలో, రూ. 100 నోట్లలో ఆమె రూ. 56,600 డిపాజిట్ చేస్తారు. ఎవరు? వాళ్ళ అకౌంట్‌లో కాదు. ఇంటూ అకౌంట్ ఆఫ్ మిస్ వి. రాధిక. రాధిక గారి అకౌంట్‌లో వాంగ్మయి గారు వేరే వాళ్ళకనమాట పంపిస్తున్నారు. అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. ఇది అకౌంట్ నెంబర్. అండ్ పాన్ నెంబర్ ఇది. టోటల్‌గా మనకి ఇలాంటి ఫార్మ్ ఇస్తారు. మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. జనరల్‌గా ఈ డీటెయిల్స్‌ని మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే అసలు ఫార్మ్ ఎలా ఉంటుంది అనే బదులు అసలు డీటెయిల్స్ ఏంది ఇయన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఫార్మ్ అదిగోండి ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఉంటుంది ఈ ఫార్మ్ అనేది. ఈ ఫార్మ్‌ని ఏంటంటే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి అనేది మనం డేటా అనేది ముందు తీసుకోవాలి ప్రశ్న నుంచి. అదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనం ఫార్మ్ చూసాం గదా! అందులో డేట్ రాయాల్సి ఉంటుంది. ఆ డేట్ అనేది మనం ఏ రోజున మనం బ్యాంకుకి వెళ్ళామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లేదా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం గాబట్టి, ఏ రోజైతే మనం ఎగ్జామ్ రాస్తామో ఆ రోజు డేట్ అవుతుంది. ఏ డేట్ ఏసినా చెల్లుతుంది. ప్రాబ్లమ్ లేదు. బ్రాంచ్ నేమ్ అంటే మనం ఏ బ్రాంచ్‌కి వెళ్ళాం, ఏ శాఖకి వెళ్ళాము అన్నది రాయాల్సుంటుంది. అది కూడా మనకి ఇచ్చేసి అశోక్ నగర్ బ్రాంచ్ అనేసి మనకు ప్రశ్నలోనే ఇచ్చారు. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. పాన్ నంబర్ మనం ఒక రూ. 50,000 దాటి గనక ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి అంటే మనకు పాన్ నంబర్ కంపల్సరీ కావాలి. మామూలుగా అయినా. ఏది? మనం బ్యాంక్‌కెళ్తే 50,000 దాటి, రూ. 1,00,000 దాటి అట్లా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటి గనక మనం డిపాజిట్ అంటే మీరు డబ్బులు గనక వేసుకుంటే ఖచ్చితంగా మీ పాన్ నంబర్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి పాన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫర్ ది క్రెడిట్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అనమాట. ఇక్కడ మనకి వచ్చేసి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి ఫర్ ద క్రెడిట్ ఆఫ్ అని ఉంటుంది. అంటే ఎవరి అకౌంట్‌లో మీరు ఏయదలిచారు ఆ డబ్బులు. కాబట్టి అది మనం ఇక్కడ రాసుకున్నాం. ఎవరంటే రాధిక గారి అకౌంట్‌లో అయితే డబ్బులు వేయాల్సి ఉంటుంది. ఆమె అకౌంట్ నంబరు ఇది. ఇది మనం ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఏమన్నారు? 56,500 అన్నారు. ఇప్పుడు 56,500 అంటే
ఏం చెప్తున్నారు? రూ. 500 నోట్లు ప్లస్ రూ. 100 నోట్లనేవి ఆమె ఇవ్వడం జరిగింది. మన సౌలభ్యం కోసం ఏం చేస్తామంటే అన్నీ 56,500ని 113 నోట్లయితే 113 ఇంటూ 5 ఇది జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ మనం చూసుకోవాలి. 5 మూడులు 15, 5 ఒకట్ల 5 6, 5 ఒకటి 56, 5 2 సున్నాలు. కాబట్టి ఇక్కడ కూడా 2 సున్నాలు. 113 నోట్లయితే సరిపోతాయి కాబట్టి 113 రాయడం జరిగింది. ఒక రూ. 100 నోటు. అప్పుడు 56,600 టోటల్ అమౌంట్ అవుతుంది. ఈ విధంగా మాత్రం మనం క్యాలిక్యులేషన్ అదొక్కటి మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఓకేనా? అన్ని 113 నోట్లు, రూ. 500 నోట్లు, ఒక నోటేమో రూ. 100 నోటు. టోటల్ 56,600 ఎవరి అకౌంట్‌లో ఎయబోతున్నారు? వాంగ్మయ్య గారు మిస్ వి. రాధిక గారి అకౌంట్‌లో అయితే వేయబోతున్నారు. ఇప్పుడు అమౌంట్ ఇన్ వర్డ్స్ కూడా రాయాలి. 56,600 ఓన్లీ డిపాజిట్ బై ఎవరు డిపాజిట్ చేయడానికెళ్లారు? వాంగ్మయ్య గారు డిపాజిట్ చేస్తున్నారు. ఎవరి అకౌంట్‌లో? రాధిక గారి అకౌంట్‌లో. కాబట్టి ఇప్పుడు మనకి ఇట్లాంటి ఫార్మ్ ఇస్తారు. మనం బ్యాంక్‌కెళ్ళాం. బ్యాంక్‌కెళ్ళంగానే మనం ఏం చేశారంటే మన కౌంటర్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మనకి ఈ ఫార్మ్స్, డిపాజిట్ ఫార్మ్స్ ఇయన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళని అడిగి డిపాజిట్ చేయాలి అంటే ఈ ఫార్మ్‌ని ఇస్తారు. దీన్ని ఎలా డిపాజిట్ చేయాలి చూద్దాం. చూడండి ఈ ఫార్మ్‌ని ఫిల్ చేద్దాం. యూనియన్ బ్యాంక్ ఓకే. తేదీ, డేట్ అండి. ఈ డేట్ ఉన్న చోట మనం ఏం చేయాలంటే మనం వచ్చేసి డేట్ ఏ రోజు మనం వెళ్ళామో ఆ రోజునైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక డేట్ అనుకుందాం. ఆ డేట్‌ని రాద్దాం. ఓకే. ఆ డేట్ అనేది మనం ఇలా రాస్తాం. 12/6/2026 ఈ విధంగా మనం అయితే ఇక్కడ పెద్దదిగా ఉంటుంది. మనం ఏందంటే మన సౌలభ్యం కోసం పైన రాయడం జరిగింది ఆ డేట్. ఏ బ్రాంచ్ అన్నారండి? అశోక్ నగర్ బ్రాంచ్ అన్నారు. కాబట్టి అది రాద్దాం. అశోక్. అన్నీ కూడా క్యాపిటల్స్‌లో రాయాలండి. ఇక్కడ కలిపి రాసేటటువంటిది రాయకండి. బ్లాక్ లెటర్స్ అంటారు. ఆ బ్లాక్ లెటర్స్‌లోనే మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫిల్ చేస్తున్నామే, ఇది మనం రాసేటటువంటి డిపాజిట్ ఫాము ఎడమ వైపున ఉంటుంది. ఈ గీతలున్నాయి చూసారా? ఇక్కడ దాకా కట్ చేసి మనకిచ్చేస్తారనమాట. దీన్ని రసీదు అంటారు. కౌంటర్ ఫాయిల్ అంటారు దీన్ని. ఓకే. కౌంటర్ ఫాయిల్ అంటారు. ఇది ఈ ముక్క ఏదైతే ఉందో నేను గీత గీసానే అక్కడ కట్ చేసి మన చేతికే ఇస్తారు. టోటల్ ఆయన సంతకం చేసి స్టాంప్ ఏసి తర్వాత. ఇప్పుడు అకౌంట్ నంబర్. ఏ అకౌంట్ నంబర్‌లో మనం రూ. 56,600 డిపాజిట్ చేయబోతున్నామో ఆ అకౌంట్ నంబర్ వేయాలి. ఇక్కడ మనకు ఒక అకౌంట్ నంబర్ ఇచ్చారు. స్టార్ట్ చేద్దాం. 0 ఎక్కడుంది అకౌంట్ నంబరు? మనకిచ్చినటువంటి ప్రశ్నలో అయితే ఉందన్నమాట. ఆ ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. అదిగోండి ఇక్కడ ఉంది ఈ అకౌంట్ నంబర్. ఈ అకౌంట్ నంబర్ అని ఆల్రెడీ మనకు ప్రశ్నలోనే ఇవ్వడం జరిగింది. అదిగోండి రాధిక గారి అకౌంట్ నంబర్ అని. ఈ అకౌంట్ నంబర్‌ని ఎలా రాస్తారు? ఇలా రాస్తారండి. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ కాదు. అకౌంట్ నంబర్ అన్నమాట ఇక్కడ. అకౌంట్ నంబర్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది. అది గమనించండి. దాన్ని మనం మళ్ళీ విపులంగా ఏం చేశామంటే రాసుకున్నాం. రాసేటప్పుడు అన్నీ అదిగోండి ఇక్కడ కూడా మనం ఏందంటే అన్ని డీటెయిల్స్ అనేవి రాసుకున్నాం. ఇప్పుడొచ్చేసి మనం ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఈ ఫామ్‌లో కౌంటర్ ఫైల్‌లో మొదటిగా మనం ఫిల్ చేస్తున్నాం. అకౌంట్ నంబర్ రాస్తున్నాం. 0, 1, 3, 9, 5, 0, 0, 1, 0, 0 తర్వాత 5, 0, 0, 1, 2 ఈ విధంగా మనమైతే అకౌంట్ నంబర్ ఫిల్ చేస్తాం. ఆఫ్. ఇక్కడ ఎవరి పేరు రాయాలి? మనం ఈ అకౌంట్ నంబర్ ఎవరిది? ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నామో వాళ్ళ అకౌంట్ పేరు రాయాలి. ఈ అకౌంట్ నంబర్ ఎవరిదో, ఎవరి దాంట్లోకి డబ్బులు వెళ్తున్నాయో వాళ్ళ పేరు రాయాలన్నమాట. ఎవరామె? అంటే మిస్ వి. రాధిక గారి అకౌంట్‌లో రూ. 56,600 వేయబోతున్నాం. మనం వేస్తున్నామా? కాదు. వాంగ్మయ్య గారు వేస్తున్నారు. మిస్ వి. రాధిక. ఇప్పుడు డీటెయిల్స్ అన్నమాట. డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనం
ఎన్ని డబ్బులు వేయబోతున్నాం, టోటల్‌గా ఎంత ఎయబోతున్నాం, ఏ డినామినేషన్‌లో ఎయబోతున్నాం అనేది ఇక్కడ మనం రాస్తామనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి టోటల్ మనం తెచ్చుకున్న రూ. 500 నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంటూ 113 అటు కూడా రాసుకోవచ్చు. 113 ఇంటూ 5,000 రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. 56,500 ముందుగానే మనం రెడీగా ఉన్నాంగా కూడుకొని. కాబట్టి 56,500. తర్వాత ఒక 100 నోటు మొత్తం ఇక్కడ రాస్తాం 100. టోటల్ ఎంత? రూ. 56,600. ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అక్షరాల్లో రాయాలి. లెటర్స్, వర్డ్స్‌లో రాయాలి. ఎలా రాస్తామో చూడండి. ఇక్కడ వచ్చేసి 56,000 56,000 ఓకే. 56,000 6 మరీ కలిపి రైటింగ్ మాత్రం రాయొద్దు. జనరల్‌గా ఇది రాయొచ్చు. నో ప్రాబ్లమ్. పేర్లు అయి బ్లాక్ లెటర్స్‌లో రాయాల్సి ఉంటుంది. ఓన్లీ 56,600 ఓన్లీ. ఓకే. రూపీస్ 5600 రూపీస్ ఓన్లీ. ఈ విధంగా రాయడం అయితే ఓన్లీ అనేది ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు క్యాషియర్ ఉంటాడు. క్యాషియర్ అతను ఏం చేస్తాడంటే చివర్లో ఒక స్టాంప్ ఉంటుంది, బ్యాంక్ స్టాంపు. ఆ స్టాంప్ వేసి ఇలా గీకి ఒక సైన్ చేస్తాడనమాట దాని మీద. స్టాంప్ మీదో ఇక్కడో చేసేసి మనకు ఆ ముక్క చించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇది కౌంటర్ ఫాయిల్. మనం అందుకునే రసీదు మాత్రమే ఇది. అసలుది కాదు. అసలుది ఏంటంటే ఇదనమాట. అసలుది ఇది. దీంట్లో ఫిల్ చేయాల. అప్పుడు మాత్రమే అసలు యాక్చువల్‌గా మనం చేసినట్లు. కాబట్టి తేదీ ఏంటి? మనం ఒక తేదీ అనుకున్నాం. ఆ తేదీ ఇక్కడ రాస్తాం. 12/6/2026 తేదీతో ప్రమేయం లేదు, మన ఇష్టం. పాన్ నంబర్ ఉంది. 50,000 దాటి ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే వేయబోతున్నారు కాబట్టి పాన్ నంబర్ ఖచ్చితంగా రాయాలి. పాన్ నంబర్ ఏంటో మనకు ఆల్రెడీ ప్రశ్నలో అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం పాన్ నంబర్. అదిగోండి పాన్ నంబర్ అనేసి SSMP D66696E అయితే ఇవ్వడం జరిగింది. అదే మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. పాన్ నంబర్ SSMP D66696E ఈ విధంగా పాన్ నంబర్ రాయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అశోక్ నగర్ శాఖ అనేసి మనం ముందే మనకి తెలుసు కదా, అశోక్ నగర్ బ్రాంచ్ అన్నమాట. ఈ విధంగా రాసేస్తాం. తర్వాత మనకిక్కడ మెయిన్ మనం జాగ్రత్తగా గమనించుకుంటే తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ నెంబర్, డిపాజిట్ మనం దేంట్లో చేయబోతున్నామో ఆ నెంబర్, ఆ తర్వాత ఎవరి పేరు మీద మనం అవి డిపాజిట్ చేయబోతున్నాం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం రాద్దాం. ఫర్ ద క్రెడిట్ ఆఫ్ ఎవరికి పంపిస్తున్నారు ఈ డబ్బులు వాంగ్మయ్య గారు? మిస్ వి రాధిక. అంతేనా? రాధిక. మిస్ వి రాధిక గారికి పంపిస్తున్నారు. అకౌంట్ నెంబర్ రాయాలి. ఆ అకౌంట్ నెంబరు మనం ఆల్రెడీ రాసాము కౌంటర్ ఫాయిల్‌లో. అదే మళ్ళీ మనం జాగ్రత్తగా చూసి ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. 500112 ఈ విధంగా మనం సేవింగ్ అకౌంట్ నెంబర్ రాస్తాం. ఆ తర్వాత నోట్సు అక్కడ కౌంటర్ ఫాయిల్‌లో మనకిస్తారు గుర్తుగా. నువ్వు ఇచ్చావని చెప్పడానికి ప్రూఫ్‌గా. ఇక్కడ కూడా ఎయ్యాలి గదా! కాబట్టి ఏందంటే ఇక్కడ కూడా మనం రాయాల్సి ఉంటుంది. 113 113 500 టోటల్ ఎంత? 56,500 ఓకే. రూపీస్. తర్వాత నెక్స్ట్ ఒక రూ. 100 ఓకే. రూపీస్ 100 ఇటు రాయాలి. చివరికి రాయాలి. ఈ 100 అనేది చివరికి రాయాలి. మనం చివరికి రాయాలన్నమాట. ఇలా రూ. 100 రాస్తాం. టోటల్ ఎంత? టోటల్ వచ్చేసి రూ. 56,600
ఇప్పుడు టోటల్ ఇక్కడ అక్షరాలను ఉంటాయి. వర్డ్స్ అది కూడా రాయాలి. మనం ముందే రాసాం. 56,000 600 రూపీస్ ఓన్లీ. రూపీస్ ఓన్లీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అది మనం చూసుకుంటాం. తర్వాత ఎవరు దీన్ని జమ చేస్తున్న వారెవరు? అంటే ఎన్ వాంగ్మయి. వాంగ్మయి అనేటటువంటి ఆమె ఈ మొత్తం ఎవరికి పంపిస్తున్నారు? వి. రాధిక గారికి పంపించడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా మనం ఈ ఫామ్‌ని ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్‌లో ఈ విధంగా ఇయడం జరుగుతుంది. మనం అయితే ఫిల్ చేసాం. ఇలా ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు. అకౌంట్ నంబరు చెక్ చేస్తారండి. ఆమె పేరు మీదే రాధిక గారి పేరు మీదే గనుకుంటే వెంటనే ఏం చేస్తారు అంటే అకౌంట్‌లోకి కొట్టేసి మనకి ఈ పేపర్ వర్క్ ఏం చేస్తారంటే స్కేల్ పెట్టి చించేసి ఒక స్టాంపు దాని మీద సైన్ ఏసేసి చించి మన చేతికైతే ఈ కౌంటర్ ఫాయిల్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా? ఈ గీత గీసానే ఆ గీతకి ఇటువైపు ఉన్న దాన్ని మన చేతికివ్వడం జరుగుతుంది. ఈ విధంగా అండి రకరకాల బ్యాంకులకి రకరకాలుగా ఉంటుందన్నమాట. పేయీ అని అంటాడు. డిమాండ్ డ్రాఫ్ట్‌కి ఉంటుంది. పేయీ అంటాడు. ఇట్లాంటివి కొన్ని పదాలుంటాయి. దానివల్ల మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. కాబట్టి రకరకాల బ్యాంకుల డిపాజిట్ ఫార్మ్స్ మనమైతే చూడాల్సి ఉంటుంది. టోటల్ సిలబస్ అయితే కవర్ చేయడం జరిగిందండి. దయచేసి గమనించండి. మీకు ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ టైటిల్ ఏదైతే క్లిక్ చేయంగానే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టోటల్ సిలబస్‌నైతే యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.